అదే గుర్తుండిపోతుంది రాజశేఖర రెడ్డి పేరు. అది మర్చిపోవాలంటే ఈ పథకాలు పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. దాంతోపాటు నిధులు కూడా మిగులుతాయి వీళ్ళకి. అందుకోసం అని చెప్పేసి దశల వారీగా నాశనం చేస్తున్నారు. అందులో ఇది రెండో దశ అనమాట. కానీ చాలా మందికి ఉన్నత చదువులు అనేవి భారం అయిపోతాయి కదా సార్. ఇప్పుడు సడన్ గా దీన్ని ఇలా సైలెంట్ గా కంట్రోల్ చేస్తే కంట్రోల్ ఏముంది? అట్లాంటి కమిట్మెంట్ ఎవరికి ఉందండి? ఇప్పుడు ఇదివరకు విదేశీ విద్యా దీవెన అని పెట్టారు. చంద్రబాబు నాయుడు టైంలో పెడితే వాళ్ళకి జగన్ వచ్చాక డబ్బులు ఆపేశాడు. మళ్ళీ జగన్ వచ్చాక పెట్టిన వాళ్ళు వీళ్ళు ఆపేశారు. ఈవెన్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్తో పోటీ పడగలిగేటటువంటి ఫ్యాకల్టీని తయారు చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చెడగొట్టగలిగారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేమే కరెక్ట్ అని చెప్తారు. అది కామన్గా నడిచే ప్రొసీజర్. అదంతా అంటే డబ్బులు అయిన వాళ్ళు రేపు పొద్దున్న 10th ఇంటర్ వరకు చదువుకొని మానేయాలి. ఇంక అంతే అంతే ఓపుకున్నంతసేపు. ఇంకా పై చదువులు చదవాలంటే డబ్బులు లేకపోతే చాలా కష్టమేనేమో. అదే జరుగుతుంది సార్. దీని మీద నిజంగా ప్రతిపక్షం ఆ స్థాయిలో పోరాటం చేయగలుగుతుందా? అదే తెలుగుదేశం పార్టీ ఉండి వైసీపీ అధికారులు ఉంటే ఇలా ఉంటుందా సిచ్యువేషన్? అంటే టీడీపీ కూడా వాస్తవంగా మొదటి 3.5 ఏళ్ళు చేయలేదు. లాస్ట్ ఇయర్ కాస్త కష్టపడ్డారు వాళ్ళు అంతే. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎట్టయిపోయినాయంటే భయంతో కొంతమంది, భక్తితో కొంతమంది, ప్రేమతో కొంతమంది, ఎందుకు వచ్చిన గొడవలే అన్నటువంటి నిర్లిప్తో కొంతమంది, యాజిటేషన్స్ పక్కెళ్ళిపోయినాయి. ఇప్పుడంతా కూడా కేవలం ఒక ప్రక్రియ కింద సాగుతోంది. డబ్బు ఉన్నటువంటి వాడి మాట చెల్లుబాటు అవుతుంది, లేని వాళ్ళ మాట. అంటే జగన్ టైంలో ఇలాంటివి ఆపలేదులేండి, వీళ్ళ ఉద్యమాలు చేయడానికి కూడా అంత అవకాశం ఇవ్వలేదు అనుకుంటా. అదే ఫస్ట్ నుంచి అమలు చేసుకుంటూ వచ్చాడు కదా. ఒకవేళ ఆపినా కూడా వీళ్ళు ఈ కోణంలో ఉంటది ఇప్పుడు వీళ్ళ దగ్గర.